నాకు అది డిసైడ్ అయితే ఖచ్చితంగా ఒక 6 నెలల లోపల నీ కారు కావాలని ఖచ్చితంగా నీ ఇంటి ముందర కారు ఉంటుంది. డిసైడ్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నా. సో డిఫైన్ ద డ్రీమ్. ఏం కావాలి ఈ డ్రీమ్ కోసం నేను చెప్తున్నాను. ఈ ఊపిరి ఆడనంతగా పని చేయాలి బిజినెస్లో. 30 ఏళ్ళ 3 ఏళ్ళ 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తే లైఫ్ మారదు. జస్ట్ 3 ఏళ్ళు బిజినెస్ చేయి, నీ లైఫ్ ఎట్లా మారదు మేము చూస్తున్నాం. మారిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మేము కూడా మారినాం. జస్ట్ 3 years. మరి నా 30 ఏళ్ళ ఉద్యోగాన్ని నేను వదిలేసి పని చేయగలుగుతున్నాను. జస్ట్ 3 years. ఒక 3 ఏళ్ళ కమిట్మెంట్ మీద పెట్టండి. ఎలాంటి ఆటంకం కలిగినా కూడా 3 ఏళ్ళ కమిట్మెంట్ మీద పెట్టండి, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆర్ యు రెడీ? సో ఈ డ్రీమ్ పెట్టుకున్న తర్వాత చాలా మంది సావాసం ఎవరితో చేస్తారు? ఎవరితో సావాసం చేస్తారు? సో చాలా మంది డ్రీమ్ డిసైడ్ అయ్యింది, కారు కొనాలనుకుంటున్నాం. చాలా మంది వెతికేది ఎక్కడ అనంటే, రాజ్ సార్ని కలిస్తే నీతో అవుతుంది బ్రదర్, కారు కొట్టాలని, నువ్వు 1 lakh ఇన్కమ్ కొట్టాలంటాడు. చాలా మంది ఇక్కడ బోర్ ఫీల్ అవుతారు. ఏమరా నాయన ఎప్పుడు కలిసినా కూడా పిక్చర్ నాకు పిచ్చుకు గారినట్టు ఒకటే కొడుతుంటాడు, కార్ అంటాడు, ఇల్లు అంటాడు, 1 లక్ష అంటాడు అని అంటే ఇది బోర్ అనిపిస్తుంది నీకు. అదే దోస్తో కలిసినావు అనుకో, పోదామారా అంటడా లేదా, నీది 180 నాది 180. 10 రూపాయలు ఏమో బయట దొరుకుతాయి, 10 రూపాయలు ఇంకో కాడ పల్లి బాట అంటే సరిపోతా లేదా? వాటి వల్ల జీవితం మారుతుందా? ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ నేను చెప్తున్నాను, నీ అసోసియేషన్ చేంజ్ చేయండి. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం డిసైడ్ అయినాం, ఆ డిసైడ్ అయ్యింది వీళ్ళతో తిరిగితే అవుతుందా అనుకుంటే తిరుగు, అవుతుంది అనుకుంటే తిరిగి వాళ్ళతోని. నీ అసోసియేషన్ చేంజ్ చేయడమే మొట్టమొదటి సక్సెస్ ఈ బిజినెస్లో. నీ అసోసియేషన్ మార్చడం మొట్టమొదటి సక్సెస్. వాడు అనుకోవాలి ఏం రైడ్ వస్తలేడు, ఏం రైడ్ వస్తలేడు, ఏం రైడ్ కలుస్తలేడు, వీడు దావత్కి వస్తలేడు, పండగలకు వస్తలేడు, పెళ్ళిళ్ళకి వస్తలేడు, పేరెంటాలకు వస్తలేడు, ఏం చేస్తున్నాడు అని వాడే ఇంతియాసంతో అడగాలి. అడిగి 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 ఏం చెప్పాలి, నీకు చెప్పుదాం అనుకుంటున్నా కానీ నువ్వు చేస్తావో చేయవో అని చెప్పొద్దు అనుకుంటున్నా. నీకు దండం పెడతా చెప్పురా నాయన, 4 నెలలు ఆయన నువ్వు అలవాట్లేవు అన్నానంటే నేను వెస్టేజ్ చేస్తున్నా, 20,000 30,000 ఇన్కమ్ వస్తుంది, నువ్వు కూడా రా చేద్దాం. వస్తాడా రాడా? రోజు వెస్టేజ్ మీటింగ్కి వెళ్తున్నావు, సాయంత్రం కాగానే మనతో కలుస్తున్నావు, వాడు వస్తాడా? రోజు పిలిచిన ఫంక్షన్ కింద పోతున్నావు, చిన్నమ్మకి చెప్తున్నావు, చిన్నమ్మ బిజినెస్ బాగుంటుంది చేద్దామా అంటే నీవు ఎప్పుడు పండుగ పిలిచినా వస్తున్నావు, నీతో ఏడైతుంది అంటుంది. సో కాబట్టి నీవేం డిసైడ్ అయినావో నీ అసోసియేషన్ మార్చుకోండి బిజినెస్ లో. ఆర్ యు రెడీ? సో ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. అసోసియేషన్ మార్చున్నాం. నాలెడ్జ్ కావాలి ఈ బిజినెస్ లో. నాలెడ్జ్ లేకపోతే సక్సెస్ కాలేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ లేకపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, ఇండస్ట్రీ గురించి కానీ, ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ గురించి కానీ, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి కానీ, కంపెనీ యొక్క విజన్ గురించి కానీ, కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది, ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి కంపెనీ, దాని యొక్క ఫ్యూచర్ ఏంది, ఇవన్నీ తెలుసుకోగలగాలి డియర్స్. ఇవన్నీ తెలుసుకుంటేనే వీడు నిలబడతావు. ఇవన్నీ తెలుసుకోలేకపోతే నా లేక 2018లో ఇట్లా ఇది ఇట్లాంటిది అని చెప్పేసి వదిలేసి తెలుసుకోండి. తెలుసుకున్నాకనే ప్యాషన్ క్రియేట్ చేసుకోండి. సో అవి ఎక్కడ దొరుకుతాయి అనంటే బుక్స్, సిడీస్ వినండి, బుక్స్, సిడీస్, మీటింగ్స్, బుక్స్ చదవండి. ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి బుక్స్లలో, అవి చదవండి. సిడీస్ వినండి, జూమ్కి రండి, జూమ్ వినండి. జూమ్లో సక్సెస్ఫుల్ లీడర్స్ వస్తారు, వాళ్ళ స్టోరీస్ చెప్తా ఉంటారు. 20-30 లక్షల అప్పు నుంచి సలీం సార్ తేరుకొని బిజినెస్లో బెంచ్ కార్ కొన్నాడు, క్యాబ్ డ్రైవర్. మరి ఈ సీడీలు మేము విన్నాం కాబట్టి డిసైడ్ అయిన ఈ బిజినెస్లో. సలీం సార్ ఫ్రెండే మొన్న నేను ఐడియా చేసిన. సలీం సార్ ప్లాన్ చెప్పిండంట. సలీం సార్ అంటే ఐసా నై హోతా బాయ్, తుమార్ సే నై హోతా, మేరే సే నై హోతా అన్నాడంట. ఇది 4 రోజుల భాగవతం నువ్వు చేయలేవన్నాడంట. ఆ సలీం సార్ ఫ్రెండే సందీప్ అని చెప్పేసి అదే క్యాబ్ డ్రైవర్ మళ్ళీ నా దగ్గర వచ్చి జాయిన్ అయ్యింది. ఆయన అర్థమైందా సార్? ఇప్పుడు సలీం సార్ని కలవగలనా అంటే, సలీం సార్ని కలవాలంటే 2 రోజులు టైం పడుతుంది నీకు అని చెప్పి. అవునా కాదా? మీటింగ్లో ఆయన కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 2-3 రోజులు టైం అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలో వద్దా? సో ఆలోచించండి.
అట్లా నా అసలు అంత పెద్దగా ఎదిగిందా అంటే అంత పెద్దగా ఆయన నీకు పిచ్చిలేస్తావు చూస్తే అని చెప్పిన. పిచ్చిలేస్తావు నీకు చూస్తే అని చెప్పిన. ఆలోచించండి. సో సిడీస్ వినండి, వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీస్. నేను నిజంగా చెప్తున్నాను, చాలా మంది యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక సిడీ వస్తుంది. ఒక కానిస్టేబుల్ వెస్టేజ్లో 5 లక్షల ఇన్కమ్ ఎట్లా తీసుకున్నాను వస్తుంది. అది ఇట్లా చూడగానే కింద ఇంకో బొమ్మ వస్తుంది, ఇంకో బొమ్మ వస్తుంది కింద. మనిషి ఎక్కడ చూస్తున్నాడు అంటే కింది బొమ్మ. ఎవడైనా తీసుకుంటారా 5 లక్షలు, కింది బొమ్మ చూద్దామా, కింది బొమ్మ చూస్తాం. అయిపోయి జీవితం కింది బొమ్మ ఆగం అయిపోయింది. అర్థమైందా? ఈ లేడీస్కి అయితే 16 చుక్కల ముక్కు ఎలా వేయచ్చు. 5 లక్షల చెక్కు వదిలిపెట్టి 16 ముక్కుల చుక్కు వేస్తారు. చేపల పులుసు మంచిగా కమ్మ ఎట్లా ఉండొచ్చు అంటే 5 లక్షల చెక్కు వాయ్. యూట్యూబ్ లో పులుసు వస్తుందా? యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనిషి ఎక్కడ కనెక్ట్ అవుతాడు అని అంటే ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అవుతాడు. వెస్టేజ్ లీడర్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ కానీ ఈ రోమాల్ నిక్కు పొడిచే వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎవడు ఎట్లా సక్సెస్ అయ్యాడు? నేను ఎక్కడ ఏ మీటింగ్కి పోయినా కూడా నేను తోపనని ఫీల్ కాను. మొన్న సంగారెడ్డిలో ఒక ఆయన అన్నాడు, ఇక్కడ కూడా ఒక మేడం ఉంటుంది DCM డ్రైవర్ సార్, మా ఆయన కార్ తీసుకొని ఆయన డ్రైవర్గా పెట్టుకున్నా అన్నది. మా ఆయన DCM డ్రైవరు, ఆ DCM డ్రైవర్ మానేసి నేను వెస్టేలో కార్ తీసుకొని మా ఆయననే డ్రైవర్గా పెట్టుకున్నా అన్నది. లేదు, ఈరోజు రాలేదు. అది చూస్తే అనిపిస్తుంది నాకు, ఇది కదా రివెంజ్ అంటే అనుకుంటున్నా. అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నాను అంటే సక్సెస్ఫుల్ సిడీస్ వినండి, లైఫ్ మారుతుంది. అన్సక్సెస్ఫుల్ వీడియోస్ చూడకండి. యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మంచి కంటే చెడే ఎక్కువ వస్తాయి. సో కాబట్టి మంచి వైపే యూత్ వెళ్ళండి మీరు కూడా. సో ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ చూస్తే ఎక్కడో ఒక చోట మనకి ఏదో ఒక అనుమానం క్లియర్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక వీడియో చూసిన వెస్టేజ్ స్టార్టింగ్లో ఒక వెస్టేజ్ లీడరు ఒక మీటింగ్కి వెళ్తూ ఉంటే ఈ షూ ఖరాబ్ అయితే పాలిష్ చేసుకోవడానికి వెళ్ళిండట. పాలిష్ చేసుకోవడానికి వెళ్తే ఆ చెప్పుల కుట్టేట ఆయన అడిగిండట, సార్ మీరు వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ఉండి ఏ కంపెనీలో పనిచేస్తారని అడిగినట్టు. లేదు సార్, నేను ఇక్కడ ఒక వెస్టేజ్ మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాను అని అంటే, ఏమొస్తాయి సార్ వెస్టేజ్లో ఏముంటుందని అడిగినట్ట. ఆయన చక్కగా సంకలం పెట్టుకుని మీటింగ్ దొరికిపోయాడు. రియల్. ఈరోజు ఆ చెప్పులు కుట్టేట ఆయన ఇన్కమ్ 16 లక్షల కారులో తిరుగుతుండు, 3,17,000 చెక్కు. 3,17,000 చెక్కు. ఆ స్టోరీ విన్న తర్వాత అరే రాజుగా నువ్వు తక్కువ పని చేస్తున్నావు అనిపించింది నేను స్టార్లో ఉన్నప్పుడు. నేను మొన్న డిఎస్డి అయ్యి మొన్న సంగారెడ్డి గెస్ట్గా పోయినా, ఆయన అన్నాడు స్టేజ్ మీద, నేను ఇదే హాల్ ముందర 10 के 5 అని కొత్తిమీర కట్టలు అమ్ముకుంటుంటే ఈరోజు వెస్టేజ్ నుంచి కారు తీసుకున్నా అన్నాడు. నేను మా ఆమెకు చూసినావా అనగానే ఇంటికి రాగానే 3 లెక్కలు కొత్త చేసుకున్నాం, BMC ఏం కావాలని చెప్పేసి. నెలకు 10 లక్షలు కొట్టాలి, 10 के 5 మనిషి మనల్ని మోటివేట్ చేసి. సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎవరన్నా కానీ వినండి, అవే మిమ్మల్ని సో మీ లోపల ఉన్న అనుమానాలని కానీ ఎన్నిటినో కానీ పటాపంచలు చేస్తాయి. రెడీయా? రెడీ సార్. జూమ్కి రమ్మంటే మిమ్మల్ని నిద్ర ఇబ్బంది పెట్టడం కాదు, పొద్దున్నే నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఇందులో అని చెప్పి జూమ్కి ఇన్వైట్ చేస్తాం. మనోళ్ళు ఏం చేస్తారు, జూమ్ 6:45 కనెక్ట్ అవుతారు. ఎస్ సార్ నో? సిడి మొత్తం అయిపోయినాక 6:45 కనెక్ట్ అయ్యి ఒకటే ఒక డైలాగ్, ఈరోజు సిడి బాగుంది. అరే నాయన సిడి మాట్లాడినారంటే అయినా సరే సిడి బాగుంది, ఇదే కదా. లేదన్నంటే ఆ రోజు హెల్త్ ట్రైనింగ్ వేస్తుడుగా, అగ్రికల్చర్ వేసినా కూడా ఈరోజు సప్లిమెంట్స్ గురించి బాగా చెప్పినట్టు. ఇలాంటి వాళ్ళతో బిజినెస్ గా వీడియో ఆన్ చేసుకోమంట. మన వాళ్ళు మంచిగా సెల్ఫీ దిగుతున్నారు, దాన్నే వాల్ పేపర్ పెట్టుకొని వీడియో చేస్తారు. ఇంత తెలివి బిజినెస్ లో చూపించండి, కారు తొందర వస్తుంది. ఎస్ ఆర్ నో? yes. సో చాలా మంది మీటింగ్స్, నేను చాలా మంది లీడర్స్ నోట్లో కూడా విన్నా, సార్ మీటింగ్ ఎందుకు రావాలి సార్, మొన్ననే వస్తే మస్తు చెప్తే 2 గంటలు నీకు చెప్పేది ఏముంది, మళ్ళీ ఇంకోసారి వచ్చి ఏం చెప్పాడు ఏమున్నా సార్ చెప్పడానికి అని అంటారు. మీకు ఒక స్టోరీ చెప్తా. నాగుపాము ముంగీస కొట్లాడతాయి 2, తెలుసా? నాగుపాము ముంగీస కొట్లాడుతుంది.
సో నాగుపాము ఏం చేస్తుంది అంటే ముంగీసను ఓడిపోయేంత పవర్ కూడా ఉంటుంది. సో నాగుపాము టక్కున, ముంగీసకైతే కాటేసే పవర్ లేదు, ఎస్ ఆర్ నో? కానీ నాగుపాము ఏం చేస్తుంది అంటే కట్టున ముంగీస కాట్ అయ్యాగానే మీరు అబ్జర్వ్ చేయండి, చక్కగా ముంగీస వదిలేస్తుంది, పొగలో కురుతుంది. దానికి తెలుసు మందుకు, పాము కాటకు మందు, దానికి ఒక ఆకు ఉంటుంది, దానికి పోయి ఆ చెట్టును తిననన్నా తిని, లేదంటే అని గుంజుకొని వచ్చి మళ్ళీ కొట్లాడుతుంది. మళ్ళీ కాట్ అయ్యాగానే మళ్ళీ ఉరుకుతుంది, మళ్ళీ ఆకును గుంజుకుంటుంది, మళ్ళీ కొట్లాడుతుంది. దీని అర్థం ఏంటి అనంటే ఎంత ఎక్సైట్మెంట్, ఎంత పవర్ ఆ చెట్టు నుంచి వచ్చినా ఆడ ఈ పాము ఏం చేస్తారు, ఇడికి ఏమైనా టక్కున కాటేసి. మీరు ఎంత ఈ మీటింగ్ లో విన్నా కూడా ఇంటికి పోగానే నాగుపాముల కంటే పెద్ద సర్పాలు ఉంటాయి, అనకొండలు ఉంటాయి ఇంటికాడ. అవి ఏం చేస్తాయి, అనకొండ టక్కున అయ్యాగానే మీరు తుస్సుమంటారు. అందుకే మళ్ళీ రారా నాయన అని చెప్పి ఇంట్లో ఊసిన పెట్టి మళ్ళీ మంది ఇచ్చి వాడికి ఊదు బెల్లం ఇచ్చి పంపిస్తాను. ఈ ఊదు బెల్లం లేదనుకో అనకుండా మింగుడికి నువ్వు విండా మీటింగ్ రా అనేది. అందుకే ఎస్ ఆర్ నో? మీటింగ్ వద్దామా? మీటింగ్ ఇస్ ద పవర్. నీకు ఎనర్జీని జనరేట్ చేస్తుంది, ఈ పవర్ జనరేట్ చేస్తుంది. ఖచ్చితంగా నీ లోపల ఇంకా ఏమైనా దాగి ఉన్న లోపాలను కూడా సవరిస్తుంది. ఎవరినొకరు చూసి నువ్వు మోటివేట్ అవుతావు, రియల్ స్టోరీ అనుకుంటావు, ఇది డ్రామా కాదని తెలుస్తుంది. సో కాబట్టి మీటింగ్కి వస్తేనే రియల్ బిజినెస్ లీడర్ అవుతావు. నువ్వు మీటింగ్ రాకపోతే ఈ రోజు రేపో గుట్టుకున్న పానం ఉన్నట్టే ఉంటావు. ఎసార్ నో? నేను పాలతో నీళ్లు పోసినా కూడా బతకలేవు, పాలు పోసినా కూడా బతకలేవు. ఎందుకంటే మీటింగ్కి వస్తే నాలెడ్జ్ వస్తుంది, నిలబడతావు 1 or 2 years. ఎంత మంచి లీడర్ అయినా కూడా నిలబడితేనే సక్సెస్ వస్తుంది, నిలబడకపోతే సక్సెస్ రాదు. ఎంత తెలివి ఉన్నోడైనా కూడా బిజినెస్ లో నిలబడితేనే సక్సెస్, నిలబడకపోతే సక్సెస్ లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. మీటింగ్కి వచ్చినాం, నెక్స్ట్ ఏం చేయాలి మీరే చెప్పాలి, అంతేనా? ఎవరు చెప్పారు తెలుసా? వీళ్ళంతా వాడిన వాళ్ళే చెప్తారు. 100% వాడిన వాళ్ళు చెప్తే మళ్ళీ ఏమంటాడు. ఇప్పుడు స్కూళ్ళలో లేక లేవా అని చెప్పేసి, సో కొల్లాజిన్ ఏం పని చేస్తారు చెప్పాలని అనుకో, కొల్లాజినే సార్ ఏడదొస్తుంది ఈ మైక్ ఇది పట్టుకొని నేను పోవాలి. సార్ నో? సో కాబట్టి నేను చెప్తున్నాను, బిజినెస్ ఎవరితో అవుతుంది అని అంటే 100% ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. 100% ప్రోడక్ట్ యూజ్ చేయలేమనుకో ఈ బిజినెస్ కాదు మీతోని. మీ లీడర్స్ మీ మాట వినరు. మీరు ఎవరో ఒకరు మా ఇంటికి వచ్చారు, మీరు మా ఇంటికి సడన్ గా కౌన్సిలింగ్ అని వచ్చారు, మీకు మా గుమ్మం ముందర హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కనబడదు కవర్, నేను ఎంత కౌన్సిలింగ్ చేసి వింటారా మీరుగా? హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అని గుర్తుకొస్తుంది. వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి అవసరం. సో కాబట్టి డియర్ లీడర్స్, ఈ బిజినెస్ లీడర్షిప్ తోనే అవుతుంది. నువ్వు ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచి టీం తయారవుతుంది. పారదర్శకంగా లేకపోతే టీమే తయారు కాదు నీకు. సో కాబట్టి 100% ప్రోడక్ట్ ని యూజ్ చేయండి. రెడీయా? రెడీ సార్. ఎస్. తర్వాత 4వది ఏంటి? మేక్ ఏ లీస్ట్ తయారు చేయాలి. చాలా మంది ఏం చేస్తారు ఈ బిజినెస్ లో, తప్పులు ఎక్కడ చేస్తారు అని అంటే అసలు లీస్టే ప్రిపేర్ చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నీ బిజినెస్ సెల్ఫీ తీసినప్పుడు స్టార్ట్ కాదు, నీ బిజినెస్ మీటింగ్కి వచ్చినప్పుడు స్టార్ట్ కాదు. నీ బిజినెస్ సెల్ఫీ తీసి మీటింగ్ అటెండ్ అయి ఎప్పుడైతే ఎవరికి చెప్పాలని కాంటాక్ట్ రాస్తావో ఆ రోజే నీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకో. ఆ రోజే నీ బిజినెస్ స్టార్ట్ అయినట్టు. మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల కాదు, ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల కాదు. నువ్వు డ్రీమర్ అయితే ఖచ్చితంగా మేక్ ఏ లీస్ట్ రాయండి, లీస్ట్ ప్రిపేర్ చేయండి. చాలా మంది తప్పు ఏం చేస్తారు అంటే ఫోన్లోనే లీస్ట్ పెట్టుకుంటూ ఉంటారు. సార్ నిజంగా చెప్తున్నాను, నేనే తప్పు చేసిన. నాది OnePlus ఫోన్ ఉండే, ట్రాఫిక్ ఉద్యోగం చేసినప్పుడు కొన్ని 100,000 మంది ఫోన్లు నంబర్ కలెక్ట్ చేసిన. ఆ ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు పగిలిపోయింది. దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లేకపోతే ఈ పాటికి నేను ఇంకొక 7 లక్షలు 8 లక్షలు చెక్ కార్డు ఉంటుంది. కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి, పేపర్ పైన రాయండి. సో కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఎక్కడ కూడా ఈమెతో నైతదా
ఏయినా బిజీగా ఉంటాడు కదా, ఏయినా చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఏయినా సూపర్ కార్ ఉంది కదా ఇంటికాడ అన్నానంటే ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మీరు అనుకుండొచ్చు పెద్ద బంగ్లా ఉంది, ఇంటి ముందర కారు ఉంది అనుకుంటున్నాం. ఆ రెండు కూడా ఏమిట్లుంటాయి? ఈఎంఐలో ఉంటాయి. అర్థమైందా? ఏ అమ్మాయి ఈఎంఐలో ఉంటాయి. అర్థమైందా? ఈఎంఐలో ఉంటాయి కానీ పైన చొక్కేసుకొని రంధ్రాల బనీను కవర్ చేసుకుంటుంటాయి. రంధ్రాలు ఉన్నాయి బనీన్కు, పైన చొక్కేసుకొని కవర్ చేసుకుంటుండు. ఆయనకు కూడా వెస్టేజ్ బిజినెస్ అవసరం. చెప్పండి. సో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు బిజినెస్ లో. కాంటాక్ట్ లీస్ట్ రాసినాం. సో రాసిన తర్వాత కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ చేయాలి, ఫోన్ చేయాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అంటే, సార్ ఎవరు నా ప్లాన్ వినట్లేరు, ఎవరు తీసుకోవట్లేరు ప్రోడక్ట్స్, ఎవరు నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే తప్పు చాలా మంది చేస్తారు. శోధ ప్లాన్ ఎప్పుడు చెప్తారు అని అంటే, కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి, ఆయనని ఇన్వైట్ చేయాలి మీటింగ్కు, లేదంటే ప్లాన్ చెప్తే నన్ను ఇన్వైట్ చేయాలి. చేసి ప్లాన్ ఎప్పుడు చెప్పాలి అని అంటే, రైట్ సిచ్యువేషన్ చూసి ప్లాన్ చెప్పాలి. రైట్ మైండ్ సెట్ను క్రియేట్ చేసి ప్లాన్ చెప్పాలి. ఏదో ఆగరగా అబరగా ఉంటుంటాడు ఆయన. బస్ టైం అయి ఉంటుంది, బస్ ఎక్కేటప్పుడు ఆ కాలు అవుతారు, ఒక కాలు ఇవతలు ఉంటుంది. వెస్టేజ్ ప్లానింగ్ లో వానం. మెట్టు మీద ఒక కాలు ఉంది, భూమి మీద ఒక కాలు ఉంది. చెప్తారా ఓవరా నాయన నేను బిజీగా బస్ ఎక్కి పోవాలంటే నా అప్లై సార్ అని ఎవరు ఇంటలేదు సార్. ఎప్పుడు చెప్పినారు అన్నాడు బస్ ఎక్కినప్పుడు. ఇంకోటి ఊళ్ళో అనవాయితీ ఉంటుందిగా, ఈ లోట పట్టుకొని పోతుంటుంది. ఆయనకు అర్జెంట్ ఉంటుంది, ఆపి స్టేజ్లో జాయిన్ అవుతావా, వదులురా అయ్యా నువ్వు. నాకు ఫోన్ చేసి సార్ ఇంటలేదు సార్. ఎప్పుడు చెప్పినావు అంటే లోట. అరే ఏం మనిషి కూడా ఎప్పుడు చెప్పినావు ప్లాన్ అంటే, రైట్ సిచ్యువేషన్ చూసి ప్లాన్ చెప్పండి. వాడు ఏదో మైండ్ సెట్లో ఉంటాడు, వాడు బాస్ గరం బాగా తిట్టుంటాడు. అదే టైం ఇంటికి వచ్చి భార్యను తిడుతుంటాడు. నువ్వు అదే టైం ఇంటర్ అవుతావు. ఆ తిట్లు కాస్త నీకు తగులుతాయి. అడగాలి అన్న ఎట్లున్నాడు అని అడగాలి. అన్న మంచిగా ఉండా లేదా రాదు, లేదా మంచిగా లేనప్పుడు పోయినాం అనుకో, ఏముంది అన్న సూపర్ టీవీ కొన్నామని ఎవ్వరు ఇంటలేదు టీవీని. అటువంటి ఈ సూపర్ పాల్ సీలింగ్ ఏదైతే ఉందో ఎవ్వరు ఇంట్లో లేదన్నా నేను ఇల్లు తిరిగి ఉంటాను, నీ టేస్ట్ మాత్రం సూపర్ అన్నాడు. ఏమన్నా కట్టినావా ఇల్లు, ఏమన్నా ఉందా? ఆడ కుక్క బొచ్చు కుక్కుండా మనం శాంతి చేయాలా వద్దా? లేదా గరం ఉన్నప్పుడు ప్లాన్ చెప్పినావు అనుకో, బ్యాగ్ తీసి బయట. సో రైట్ సిచ్యువేషన్, రైట్ మైండ్ సెట్ క్రియేట్ చేసి ప్లాన్ చెప్పాలి. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. ఈ బిజినెస్ లో చాలా మంది ఇంకో పొరపాటు చేసేది ఏంటి అంటే, ఈ రోజు ప్లాన్ చెప్తారు, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వాళ్ళని కలుస్తారు. సో అక్కడ లోపం ఏర్పడుతుంది. నువ్వు